नमस्कार। योगेन चित्तस्य पदेन वाचं मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पातंजलि प्राञ्जलिरानतोऽस्मि। मानसिक कल्मषं योगं धारण, वाग्दोषं व्याकरण धारण, శారీరక రుగ్మతలు ఆయుర్వేదం ద్వారా పారదోలినటువంటి మునిశ్రేష్ఠుడు శ్రీ పాతంజలి మహర్షికి నమస్కారాలు. ఓం అనే శబ్దము అకారము ఉకారము మకారము మూడు శబ్దాలు కలిసి ఓంకారము. నాసావాల్లో పరిశోధనలో సూర్యభవన్ దగ్గరికి వీనంత దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఏంటంటే ఒక ఆధ్యాత్మిక ఋషి కూర్చున్నట్టుగా పరిశోధనలో తేలింది. ఏంటంటే ఒక ఋషి కూర్చొని ఓం జపిస్తున్నట్టుగా ఆ సూర్యభగవాన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక శబ్దం వస్తుంది. అదే నాభి హృదయం కంఠం ద్వారా మన శరీరం నుంచి ఏదైతే ఉద్భవిస్తుందో ఆ సూర్యభగవాన్ దగ్గర కూడా అలానే వస్తుంది. ఈ శబ్దము నాభి హృదయం కంఠం ద్వారా వస్తుంది. మన హృదయ భాగము నుండి నాభి నుండి హృదయ భాగం నుండి కంఠం ద్వారా వచ్చేసరికి మూడు శబ్దాలతో సూర్యభావం దగ్గర అయితే సూర్యుడు ఏ విధంగా మన దగ్గర మనకు శబ్దం ఏర్పడుతుందో అదే శబ్దాన్ని మన భగవంతుడు మనకు ప్రసాదించిన దేహభాగంలో కూడా అలాంటి శబ్దాన్ని ఉత్పన్నం చేశాడు. దానివల్ల అకారం ఉకారం మకారము జపించడం వల్ల ఎన్నో ఉపయోగాలు, శరీరం నుంచి వైబ్రేషన్స్ వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్, మానసిక ప్రశాంతత, శారీరక రుగ్మత అన్నీ కూడా తొలిగిపోయి మనిషి ప్రశాంతంగా ఉంటాడు. థ్యాంక్ యూ.